ఇన్ అండ్ అరౌండ్ భారతదేశంలో జరుగుతున్నటువంటి యాక్సిడెంట్స్ ఎన్ని జరుగుతున్నాయి, వాటికి ప్రధానమైనటువంటి కారణం ఏమున్నది? ఈ ప్రధానమైనటువంటి కారణం మనం అనలైజ్ చేసినప్పుడు 1,80,000 మంది చనిపోతే దగ్గర 80% ఓన్లీ మానవ తప్పిదాల వల్లనే జరుగుతున్నాయి అనేటువంటి విషయం వాళ్ళ దృష్టికి రావడం జరిగింది. దీంట్లో చిన్న వెహికల్ అయితే ఎక్కువ హెల్మెట్ పెట్టుకోకపోవడం మూలంగా, రాంగ్ సైడు రావడం మూలంగా, సెల్ ఫోన్ డ్రైవింగ్ మూలంగా, తాగడం మూలంగా, హైవే మీద పార్కింగ్ చేయడం మూలంగా, తర్వాత సీట్ బెల్ట్ పెట్టుకోకపోవడం మూలంగా జరుగుతున్నాయి అనేటువంటిది వాళ్లకు వీడియోల ద్వారా కూడా చూపించడం జరిగింది. అందరూ కూడా ఫ్యామిలీ యొక్క ఇంపార్టెన్స్, ఎందుకంటే ఈ డ్రైవర్స్ మనమందరం కూడా మంచి హ్యూమన్ రిసోర్స్, ఈ దేశానికి సంపదను పెంచే వాళ్ళందరూ కూడా మనమందరం కూడా ఎవరైతే ఈ దేశ సంపదను పెంచే వాళ్ళు ఊరికే ఒక రోడ్డు ప్రమాద బారిన పడిపోతే ఆ కుటుంబం ఆర్థికంగా, సామాజికంగా, సైకలాజికల్గా ఏ విధంగా ప్రాబ్లం ఫేస్ చేస్తుంది, తర్వాత దేశ ఆర్థిక వ్యవస్థ కూడా ఎంత నష్టపోతుంది, కుటుంబానికి, సొసైటీకి ఎంత నష్టం జరుగుతుంది అనేటువంటి విషయాన్ని ఈ సభాముఖంగా అందరికీ తెలియపరచడం జరిగింది. నేను అనుకుంటా ఈ యొక్క సభను ఏర్పాటు చేసినందుకు దీనికి సాఫల్యం జరుగుతుంది, సాఫల్యం ఉంటుందని చెప్పేసి మీరు, అంటే మీడియా, ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా ప్రతి ఒక్క వ్యక్తి దగ్గరికి ఇది చేర్చాలని చెప్పేసి సభాముఖంగా మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. ధన్యవాదాలు.